అలా ఉంటూ నిరసించబోమని ప్రభు నీలో వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. దీవెన కావాలన్నా వివేకంతో ఉండు. తెలుసుకో, మనుషులు పెద్ద స్వభావాలు ఎక్కువైనాయి, పెద్ద మాటలు ఎక్కువైనాయి, అనేక విధములుగా నష్ట ఆలోచనలతో, పెద్ద ఆరాధనతో, పెద్ద నష్టాలతో ఉన్నది లోకమంతా అంటాడు. ఆలోచించు, ఆదరణ పొందుకో. దేవుడి వాక్కు ద్వారా ఆదరింపబడతావు. వివేకం కలదానై ఆయన మాట విను. అతిశయించినప్పుడు నువ్వు లోకాన్ని చూసి, నీ దాన్ని చూసి, నీ అహంకారం చూసి, నీ హోదాన్ని చూసి, నీ స్థలాన్ని చూసి, నీ ఉదయాన్ని చూసి అహంకారం చూపించకు. అహంకారం పెద్ద పతనానికి సాదృశ్యం. అహంకారాలకు పతనమైపోతుంది. వివేకం లేని వారు అహంకారే పతనమైతున్నారా? అందుకే అహంకారాలకు పతనం ఉంది. ఈ రోజు పతన స్థితి రాకుండా ఉండాలంటే వివేకం కావాలి, దీవెన రావాలి. నీ మాటలో దీవెన, నీ చూపులో దీవెన, నీ ఆలోచనలో దీవెన ఎవరిస్తారు? దేవుడి వైపుగా ఉన్నతమైన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన తప్ప తిరుగు, ఆయన ద్వారా నీలో ఉపయోగించా దేవుడు నీతో ఉండాలని ఆయన కోరుకున్నాడు. నువ్వు వెతుకుతావా? సాక్ష్యం పలుకుతావు. దేవుడు వెతికినట్లయితే సాక్ష్యం వస్తావు నీలో వచ్చి. నువ్వు బతకపోతే నీకు సాక్ష్యం ఉండదు. నువ్వు పిలుపు, దేవుని పిలుపు ఆలకించి నడిచినట్లయితే ఆయన పిలుపుకు అర్థం ఉండదు. ఆయన పిలుస్తున్నా నేను, ఆయన మార్గం చూపిస్తున్నా నీకు. మహిమ మార్గం మట్టి మార్గం కాదు, మల్లెమైపోయిన మార్గాలు కావు, పాడైపోయిన మార్గాలు కావు. చాలా పాడైపోయిన మార్గాలనే మీద చాలా వెతుకుతాం మార్గాలు. ఎటు చూసినా నీకు దొరికిపోసిన మార్గాలు. కానీ జీవమైన మార్గం ఇక్కడ. చనిపోయిన వారు కూడా జీవించే మార్గం యేసు ప్రభు మార్గమే. సత్యం, జీవం మార్గం. ఆయన సాక్ష్యము ఒక ఆధారమే. ఈ లోకంలోకి వచ్చి యెషయా 6:3 ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడికి చూపిస్తున్నాడు. చూడు, దేవుడి సాక్షాధారం చూపిస్తున్నాడు యెషయా 3:6 ఎందుకంటే చాలా నష్టాలు పోతున్నావు, చాలా అలక్ష్యం చేస్తున్నావు, చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎంతవరకు, ఇంకా ఎన్ని రోజులు అశ్రద్ధ చేస్తావు? దేవుడు మాట్లాడుతున్నాడు. అశ్రద్ధ వల్ల నీ ఇంటికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. అశ్రద్ధ వల్ల శాపం వస్తుంది అంటున్నాడు. అశ్రద్ధ వల్ల జయం రాదు. జయం కావాలని చాలా చాలా తిరుగుతున్నావు, జయం కావాలని ఎన్నెన్నో చేస్తున్నావు, కానీ అందులో జయం కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఏంటంటే ఎలాంటి వారిని? ఎవరిని అయినా నీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన సైన్యంలో అధిపతి యెహోవా. ఈ లోకంలోకి వచ్చి పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కోట్ల దేవతలతో అని పక్కన వదిలేసి మనం జీవిస్తుండొచ్చు, మనం ఆలోచించుకోవచ్చు. అదేదో దేవుడు అనుకోవచ్చు, కానీ సృష్టికర్త దేవుడు బాధపడుతున్నాడండి. కన్నీరు కారుస్తున్నావు. ఎందుకంటే యుద్ధం యెహోవాయే. సాతానుని ఒకడు చేద్దాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకం సాతాను కింద పడింది భూమి మీద. ఎవరిని పాడు చేసినా, ఎవరిని నష్టపడుతున్నా, ఎవరిని పొంగదీసినా అని తిరుగుతున్నాడు. ఆ మహిమతో నిండిన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఆయన స్వరం నీకే. నీవు ఆయనతో గానం చేస్తావా? ఆయనతో మాట్లాడతావా? ఆయన బిడ్డగా వస్తావా? నిన్ను దీవిస్తా. ఆయన దేవునికరమైన జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్తమమైన మార్గము చూడాలి. మనుషులకు తలంపులు అనేకమైన పోతాయి, అనేకమైన మార్గాలు ఎదుర్కొంటారు. కానీ మనుషుల తలంపులు శాస్త్రం కావు, అగోచరం, అర్థం కావు, సత్యంతో కూడిన మాటలు కావు. సత్యం వాళ్ళు ఉండదు, నీటి మార్గం వాళ్ళకి తెలియట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు మార్గం తెలియక తిరుగుతున్న చాలా జనాంగం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మహిమపరిచే బిడ్డగా ఉన్నట్లయితే దేవునికి సాక్షిగా జీవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ నిజమైన దేవుడు నిజ స్వరూపమును తెలుసుకుంటాం. ఆయన స్వరూప దర్శనాన్ని చూస్తాం. దేవుని యొక్క దీవెన కావాలని అందరూ చాలా పనులు చేస్తున్నారు పాపం భూమి మీద. చెయ్యండి, కానీ ఒక సమయం రాబోతుంది నువ్వు నిజమైన రక్షకుడు ఏంటో నీ మంచితనాన్ని బట్టి నువ్వు దేవుని చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు రాత్రి దేవునితో మాట్లాడతాడు. నిజ రక్షకుడు యేసు ప్రభు, సృష్టికర్త ఆయన మాట్లాడతాడు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కోట్ల కోట్ల దేవతలతో కొనియాడబడుతున్న ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వరము గొప్ప స్వరం, మామూలు స్వరం కాదు, నిజ స్వరూపంతో ఆయనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన స్వరూప దర్శనంలో చూస్తావు. వివేకం కలిగి మంచి చెడ్డను గ్రహించగల మనసు కలిగి జీవించినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెన నీకు వస్తాయి. నీవు దీవెన కావాలని చాలా చాలా తిరుగుతున్నావు. వ్యర్థమైన మాటలుగా, వ్యర్థమైన పనుల ద్వారా దేవుని శక్తి రాదుగా. వివేకం కలిగి ఎవరు నా దగ్గర వస్తారు వారి పూర్ణ సాయంత్రం వెళ్ళాలని చేస్తాను. హల్లెలూయా. దైవత్వాన్ని సాతాను వచ్చింది. ఏమంటారు తెలుసా? కింద దూకా కదా, కింద దూకి ఈ రాయను రొట్టెలే చేసుకో, పైకి కింద దూకు, నేను దేవుడితో పట్టుకుంటాయి కదా. ఇంత కార్యం చేస్తుంది సాతాను. ఆయన ముక్కు మాత్రం ఆయన మొక్కు అని సాతాను దేవుడు అంటున్నాడు. ఎంతమంది అయితే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఎదురు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దైవత్వానికి యేసుక్రీస్తు వారు ప్రసన్నమైన సవాల్ విసురుతున్నప్పుడు ప్రసన్నత పొందుకోవడానికి ఇష్టపడతావా? ఈ రోజున క్రీస్తుని బట్టి పెద్దలు, శాస్త్రులు సిలువల గురించి మరి ఎంతమంది అయితే విశ్వసించారో, ఎంతమంది అయితే తెలియకున్నారో అందరూ కూడా వచ్చారు. శాస్త్రులు వచ్చారు, పెద్దలు వచ్చారు, అధికారులు వచ్చారు. యేసుక్రీస్తుని ప్రభువు వారిని సిలువలో ఆయన త్యాగం చేసిన త్యాగమూర్తిని గ్రహించారు. పక్కటెముకలు ఆయన పొడిచినప్పుడు ఒక్క ఎముక కూడా ఆయన ఎరగలేదు. అలాంటి పరిశుద్ధులు మనం పట్టుకుని ఈ రోజున ఏమనుకోతున్నాం? క్రీస్తుని గురించి మనం వెతుక్కోవడానికి ఈ రోజున ఏం కలిగినా ప్రధాన అధికారమైన దేవుడితో మనం ఉన్నామా? పెద్దలు, ప్రధాన అందరూ కూడా దేవుని చూస్తున్నారు. ఈ రోజున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శివాన్ విసురుతున్నాడు అందరికంటే ప్రభు వినాలి. మీరు ఎంతవరకు దేవుని దగ్గర వెతకగా దైవత్వం లేకుండా తిరుగుతారు. అందుకే నేను దేవుని బిడ్డగా ఉండేటట్లేదు యేసుక్రీస్తుని సవాల్ చేస్తున్నాను. దేవుని బిడ్డగా ఉన్నట్లయితే క్రీస్తు సవాల్ నీ కోసమే, యేసుక్రీస్తు సవాల్ నీ కోసమే. వెతికినట్లయితే ఆయన పరిశుద్ధిగా నీ కోసం ప్రాణం పెట్టాడు. మహిమపరిచే బిడ్డగా ఉన్నట్లయితే దీవెన అసలు నీకు. దీవెన అంటే తెలుసుకోవడమే ఒక దీవెన, ఆయన ఎరగడమే ఒక దీవెన, ఆయన మాట వినడమే ఒక దీవెన, ఆయన చూడడమే ఒక దీవెన. ఈరోజు దీవెన రావాలంటే చాలా చాలా పాటలు పడతారు. దీవెన అంటే డబ్బు వచ్చేసి ఇంత ఆస్తి అడిగించేసి ఆ ఆకాశంలో ఇల్లు కొనేసేసుకుని నక్షత్రాల్లో నా ఇల్లు కట్టేసుకుని ఉందామంటే దీవెన కాదు. మొదటిగా ఆయన మాట వినడంలో దీవెన. నేను దేవుడితో మాట్లాడుతున్నాను, మనందరితో మాట్లాడుతాను. జాగ్రత్త. ప్రభు నివాసములు నీతో మీ ఇళ్లలో వదలి. ఆయన నివాసములు పరిశుద్ధమైన నివాసములు, పరిశుద్ధులతో కొనియాడబడిన ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు పేరులో కూడా ఒక మాట దీవెనకరమైన మాట మనం చూద్దాం. ప్రసంగి 2:26 కూడా మనం చూద్దాం. దేవుడు ఆదరించబడుతున్నాడు. ఆయన వాక్కును బట్టి నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆదరణ లేక నీ వాక్కు లేక ఆదుకోలేక ఎవరు ఆదుకోలేక ఉన్నావా? ఆదరణ లేక ఉన్నావా? ఆదరణ లేకుండా ఉన్నావా? ఈరోజు నేను దేవుడు ఆదరిస్తున్నాడు. చాలా సమయాల్లో దేవుడు ఎక్కడ అని తిరిగేవారు మనం. కానీ దేవుడు ఎక్కడ లేడండి. హృదయమే గుడే
గుడి అంటే ఉదయం అనే ఆలయము చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచాడు. ఇది పవిత్రంగా ఉంచినప్పుడు ఇది శరీరానికి ఆస్వాదన చేసుకుని కోపానికి ఆవేశానికి ఈ గుడిని పాటు చేసుకునే జనాంగం ఉన్నారు ఈరోజు. ఈ ఉదయాన్ని పాటు చేసుకుని ఎన్నెన్నో గుళ్ళు కట్టించుకుని అసలైన గుడిని ఉదయమైన ఆలయం అని ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ ఉదయమైన ఆలయం పాడైపోతే నీ జీవితమే పాడైపోతుందా? ఈ ఉదయమైన ఆలయం ఏముండాలి? పరిశుద్ధత, ప్రేమ, నిత్య నివాసైన వాడు. ఆయన వివేక ఇచ్చాడు, పరిశుద్ధ వాక్కుని ఇచ్చాడు. తీర్పు తీర్చి నీవు కాదు, ఏం కాదు, తీర్పు తీర్చి ప్రభు ఒకడే. మనం వాళ్ళు న్యాయం తీర్చుకోవడం నిలవలేదు. దేవుని దర్శనం చూస్తున్నాం ఈ రోజున. హల్లెలూయా. వాక్యం దీవెని కావాలి, మంచి పని చేస్తాం. 32:8 దేవుని వాక్యం ఈరోజు మాట్లాడితే వివేకం కలిగి, జ్ఞానం కలిగి, దీవెన కలిగి ఉన్నట్లయితే అంతా ఆశీర్వాదం. ఈరోజు ఆశ అంతస్తుతో దీవెన కాదండి. బ్రతుకు ఎవరితో ఉన్నాను అని అంటే అది దీవెన. నేను యేసేతో ఉన్నానా, పరిశుద్ధంతో ఉన్నానా, పాపంతో ఉన్నానా, చీకటిలో ఉన్నానా, అజ్ఞానంలో ఉన్నానా, అవివేకంలో ఉన్నానా అంటే దీవెనకరమైనది కాదు. నీవు జ్ఞానం కలిగి తెలివైన వారుగా వివేకం గల వారుగా ఉన్నట్లయితే ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చదవండి. 32వ అధ్యాయంలో యోబు దేవుడు మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు ఏదో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది.